మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి ఔషధం గురించి చెప్పుకోబోతున్నాం. చాలా ఫేమస్. ఇదే మహానారాయణ తైలం. అంతు పొంతు లేని నొప్పులకు అద్భుత పరిష్కారం ఈ తైలం. దీని ప్రత్యేకతలు, దీంట్లో ఇంగ్రీడియంట్స్, అలాగే దీన్ని వాడే పద్ధతులు, అలాగే దీన్ని ఎవరు వాడకూడదు, ఎవరు వాడచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. కీళ్ళ నొప్పులు, కండాల బలహీనత, దీర్ఘకాలపు శారీరక నొప్పులు, క్రానిక్ బాడీ పెయిన్స్ తోటి బాధపడే ప్రతి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. నారాయణుడి గొప్ప నూనె అనేటువంటి అర్థం వచ్చేటువంటి ఈ పేరు దీని అద్భుతమైన చికిత్సా శక్తిని మనకి సూచిస్తుంది. కేవలం రిలీఫ్ని అంటే ఉపశమనాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, శారీరక కణజాలాలకు, టిష్యూస్కి పోషణ అందిస్తూ, ఇన్ఫ్లమేషన్ని అంటే వాపుని తగ్గిస్తూ, కీళ్ళ కదలికని అంటే మూవ్మెంట్ని మెరుగుపరచడంలో ఈ తైలం అనేది అగ్రస్థానంలో నిలుస్తుంది. పురాతన ఆయుర్వేద గ్రంథాలలో దీని ప్రాముఖ్యత గురించి చాలా వివరంగా చెప్పారు. ఇక దీని ప్రధాన పదార్థాలు, వాటి ప్రత్యేకతలు అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఆ స్పెషల్ క్వాలిటీస్ తెలుసుకుందాం. మహానారాయణ తైలం అనేది నువ్వుల నూనె బేస్ కింద ఉంటుంది. అంటే తెల్ల తైలం ఆధారంగా తయారు చేసేటటువంటి ఒక శాస్త్రీయ ఆయుర్వేద మూలిక మిశ్రమం, మూలిక నూనె. ఈ విశిష్టమైనటువంటి ఔషధంలో సుమారు 1 కాదు 2 కాదు 50 కంటే ఎక్కువ శక్తివంతమైన మూలికల్ని వాడతారు. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే, ఒకటి అశ్వగంధ, పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ, విథేనియా సోమ్నిఫెరా, కండాలను బలోపేతం చేస్తుంది, నరాల వ్యవస్థని శాంతపరుస్తుంది. రెండోది శతావరి, ఆస్పరాగస్ రెసిమోజస్, పోషకాలను అందిస్తుంది, కణజాలాలకు కొత్త శక్తిని ఇస్తుంది. ఆ తర్వాత బల, దాని పేరులోనే ఉంది, అతి బల సిడాకార్డిఫోలియా అంటారు, కండాలకి శక్తినిస్తూ కీళ్ళ కదలికలకి ఇది సహాయపడుతుంది. అలాగే దశమూలాలు అంటే 10 రకాల మూలికలు, వేర్లువి వాపుని తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, నొప్పిని తగ్గించేటటువంటి ఒక సముదాయం ఇదంతా. ఇలాగా 1 కాదు 2 కాదు అనేక మూలికలు దీంట్లో కలుస్తాయి. ఈ ఔషధం అనేది తైల రూపంలో మనకి లభిస్తుంది. ఆయుర్వేదంలో తైల కల్పన వర్గానికి సంబంధించింది ఇది. ఇక అతి ముఖ్యమైనది ఈ ఔషధ ఉపయోగాలు, థెరాపిటిక్ ఇండికేషన్స్ మీరు తెలుసుకోవాలి. ఈ ఔషధాన్ని రకరకాల సమస్యలకు అనేక రీతుల్లో వాడుకోవచ్చు. కీళ్ళు, కండాల నొప్పులు ఉన్నప్పుడు వాడచ్చు. అలాగే ఫ్లెక్సిబిలిటీ తగ్గినప్పుడు ఇంప్రూవ్ చేయడానికి వాడచ్చు. అలాగే కదలికని మెరుగుపరుచుకోవడానికి వాడచ్చు. కండరాలు అలాగే నరాల వ్యవస్థ బలహీనమైనప్పుడు వాటిని స్ట్రెంథెన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. వాపు నిరోధకంగా పనిచేస్తుంది. అలాగే వ్యాయామం అంటే వర్కౌట్ తర్వాత మజిల్స్ చిన్నగా చిరుగుతాయి, అవి కోలుకోవటానికి, రిపేర్ చేసుకోవడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది వాడాల్సిన పద్ధతిని వరుసగా తెలుసుకుందాం. కీళ్ళు, కండాల నొప్పుల నుంచి రిలీఫ్ని ఇవ్వడానికి దీన్ని వాడుకోవచ్చు అనుకున్నాం కదా. ఎలా వాడుకోవాలి? దీన్ని కీలవాతం ఉన్నప్పుడు అంటే ఆర్థరైటిస్ కానీ, వెన్ను నొప్పి అంటే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కానీ, మెడ నొప్పి స్పాండోసిస్ ఉన్నప్పుడు కానీ, మోకాడు నొప్పులు ఉన్నప్పుడు కానీ, లేదా జనరల్ బాడీ పెయిన్స్ సాధారణ నొప్పులు ఉన్నప్పుడు కానీ దీన్ని వాడుకోవచ్చు. దీన్ని నేరుగా ఆ ప్రభావిత ప్రాంతాలకు అప్లై చేసి శుతిమెత్తగా మర్దన చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చలనం తగ్గిన అలాంటి సందర్భాల్లో కదలికల్ని మెరుగుపరచుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. అంటే ఫ్లెక్సిబిలిటీని, మొబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఈ నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేసుకుంటూ ఉంటే బిగుసిపోయినటువంటి కీళ్ళల్లో కదలిక వచ్చి వదులవుతాయి. కీళ్ళ కదలిక అనేది ఇంప్రూవ్ అవుతుంది. వృద్ధులకి అలాగే శారీరక శ్రమ ఎక్కువ చేసే వాళ్ళకి ఇది మేలు చేస్తుంది. ఇక మజిల్స్ అంటే కండరాలు, అలాగే నర్వ్స్ అంటే నాడుల్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. కండాలు కొంతమందికి ఎప్పుడు అలసటగా అనిపిస్తూ ఉంటాయి, అలాగే ఇంజురీస్ అవుతూ ఉంటాయి కొంతమందికి. అలాగే పక్షవాతం, పెరాలసిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు మజిల్ వీక్నెస్ ఉంటుంది, వేస్టింగ్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ తైలాన్ని వాడుకోవచ్చు. ఇది ఆ పోషణ ఇస్తుంది టిష్యూస్కి, కండాలు అలాగే నర్వ్స్ని రీజువనేట్ చేస్తూ పునరుద్ధరిస్తుంది. అతి ముఖ్యమైన ఉపయోగం, ఇది వాపుని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి సహాయపడుతుంది. దీంట్లో వాపు నిరోధక మూలికలు ఉంటాయి కాబట్టి వాచిపోయిన ఎర్రబడినటువంటి ఆ కీళ్ళని ప్రశాంతపరుస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్, అలాగే రియాక్టివ్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటిల్లో ఆ సమస్యను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి వ్యాయామం తర్వాత కోలుకోవటానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే వర్కౌట్ తర్వాత పోస్ట్ వర్కౌట్ రికవరీకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. క్రీడాకారులు, వ్యాయామ ప్రియులకి ఆ కండాల నొప్పిని తగ్గించడానికి, త్వరగా కోలుకోవడానికి మహానారాయణ తైలం అనేది ఒక ఫేమస్ మెడిసిన్. అయితే మరి వాడకం, మోతాదు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. దీన్ని అభ్యంగనం కోసం ఎక్స్టర్నల్గా వాడతారు. కొద్దిగా గోరువెచ్చగా చేసి ప్రభావిత ప్రాంతంలో పూర్తిగా పట్టించాలి. గోరువెచ్చగా చేయడం అంటే మరిగే నీళ్ళ మీద చిన్న పాత్రలో దీన్ని తీసుకొని ఇండైరెక్ట్గా వేడి చేయాలి. అప్పుడు శారీరక ఉష్ణోగ్రత కంటే కాస్త కొద్దిగా ఎక్కువగా పెంచి అప్పుడు వాడుకోవాలి. 15 నుంచి 30 నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేసుకోవాలి.
దీని తర్వాత మసాజ్ తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయడం చాలా ముఖ్యం. వామ్ వాటర్ బాత్ లేదా ఆవిరి చికిత్స అంటే స్టీమ్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల నూనె బాగా ఇంకి కండాల్లో ఉన్నటువంటి మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. సాధారణంగా రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని వాడుకోవచ్చు. అయితే ఉదయం పూట వ్యాయామానికి ముందు లేదా రాత్రి పడుకునే ముందు దీన్ని వాడుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు వాడాలనుకుంటే ధూమెరుగ్గా రాసుకోవాలి, లేకపోతే బట్టలకంతా అంటి ఇది ఒక రకమైన అసౌకర్యాన్ని కలిగజేస్తుంది. సాధారణంగా బయట పూయటానికి మాత్రమే దీన్ని వాడాలి, ఎప్పుడు ఇంటర్నల్గా దీన్ని వాడకూడదు. మసాజ్ అనేది అన్ని వయసులో వాళ్ళకి యూస్ఫుల్లే. ముఖ్యంగా శిశువులకి మర్దన చేసేటప్పుడు మాత్రం కొద్దిగా పద్ధతిని మార్చి సున్నితంగా చేయాలి. దీనికి సంబంధించి భద్రతా సమాచారం అలాగే దుష్ప్రభావాలు కూడా తెలుసుకోవాలి. మహానారాయణ తైలాన్ని ఎక్స్టర్నల్గా మాత్రమే వాడాలి, గుర్తుంచుకోండి. సాధారణంగా సురక్షితం అయినప్పటికీ కూడా ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి, అప్పుడు కొద్ది మొత్తంలో రాసుకొని ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకొని అప్పుడు వాడుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలకి దీన్ని వాడే ముందు వైద్య సలహాతో వాడటం మంచిది. దీనికి కొంచెం వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది ఇది. కాబట్టి పిత్తదోషం ఏమైనా ఉంటే అప్పుడు దీన్ని మరీ ఎక్కువగా వేడి శరీరం ఉన్నప్పుడు చర్మం పైన ఏమైనా దద్దురు, ర్యాష్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు దీన్ని పరిమిత మొత్తాల్లోనే వాడుకోవాలి. అలాగే ఓపెన్ పోర్స్ ఏమైనా ఉన్నప్పుడు దీన్ని వాడకూడదు. అంటే ఎక్కడ ఘాటు పడింది అనుకోండి, అక్కడ కూడా దీన్ని పూయకూడదు. కొన్ని సందర్భాలలో ఎక్కువ నూనె వాడటం వల్ల చర్మం జిడ్డుగా మారటం లాంటి దుష్ప్రభావాలు వస్తాయి. కాబట్టి దీన్ని చూసుకొని వాడుకోవాలి. చాలామందికి దీనికి సంబంధించి తరచుగా కొన్ని అనుమానాలు, సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మహానారాయణ తైలం అనేది కీళ్ళవాతానికి మంచిదేనా అని. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పొచ్చు. కీళ్ళవాతం అంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లాంటివి ఉన్నప్పుడు, ఇతర వాపుతో కూడినటువంటి కీళ్ళ నొప్పులకి ఆయుర్వేదంలో ఎక్కువగా మేము ప్రిస్క్రైబ్ చేసేది ఈ మహానారాయణ తైలం. దీంట్లో ఉండేటువంటి శక్తివంతమైన మూలికలు నొప్పిని, వాపును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇక ఇంకొకళ్ళకి చాలామందికి కలిగే డౌట్, ఈ నూనెని తల మీద, ముఖం పైన వాడొచ్చా అని. వాడకూడదు. ఎందుకంటే మహానారాయణ తైలం అనేది కాస్త హెవీగా, బరువుగా ఉండి వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ప్రధానంగా శరీరం పైన, ముఖ్యంగా కీళ్ళు, కండాల మీద మాత్రమే రాయాలి. తల మీద లేదా ముఖానికి దీనికంటే కూడా తేలిగ్గా ఉండేవి చల్లటి నూనెలు వాడుకోవాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు మహానారాయణ తైలం వాడొచ్చా అంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి ఎక్స్టర్నల్గా కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ ఈ గర్భధారణ సమయంలో ఏదైనా ఒకవేళ అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చి ఎలర్జీలు వచ్చినాయి అనుకోండి, కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటివి, అప్పుడు ఇబ్బంది. కాబట్టి వైద్య పర్యవేక్షణలో మాత్రమే దీన్ని వాడుకోవాలి. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మనసుని మాట అనేది నడిపిస్తుంది, శరీరాన్ని అలవాటు నడిపిస్తుంది. అందుకే ఆరోగ్యం అనేది కేవలం వ్యాధులు లేకపోవటం కాదు, శారీరక, మానసిక, ఆత్మల తాలూకు సంతులనం, బ్యాలెన్స్ అనేది. ఇది మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. మహానారాయణ తైలం అనేది అలవాటుగా మనం వాడుకుంటూ ఉంటే నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది, కండాలకి పోషణ ఇస్తుంది, కీళ్ళ తాలూకు పునరుజ్జీవనానికి ఇది సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.